తప్పు చేస్తే ఇంకా చిన్నపిల్లాడువా అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. ఎందుకురా నన్ను ఇంత మోసం చేశారు? మీ నాన్నని మీ అమ్మ దగ్గరికి తీసుకువెళ్తాను అంటే నేనెందుకురా ఆపుతాను? నువ్వు సింధు కలిసి ఉండాలని కోరుకునే నేను నా కొడుకు కోడలు విడిపోవాలని నేనెందుకు అనుకుంటాన్రా? మీ అమ్మా నాన్న అన్యోన్యంగా ఉండాలని నాకు మాత్రం ఉండదా చెప్పు? మీ నాన్నని అక్కడికి ఎందుకు వెళ్ళొద్దన్నానో తెలుసా? బంధం విలువ మీ అమ్మకి తెలియాలనిరా. మీ తాత నన్ను వదిలేసి వెళ్ళిపోయినా నేనొక్కదాన్నే మీ నాన్నని ఈ కుటుంబాన్ని నెట్టుకొచ్చాన్రా. నేను కూడా మీ తాతలాగే వదిలేసుంటే మీ పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోండి. బంధాలని ఎప్పుడూ ఒక్కళ్లే పట్టుకుని వేలాడకూడదు. రెండు వైపులా అనురాగం ఉంటేనే అనుబంధాలు బలపడతాయి. అది మీకు అర్థం కాదు. క్షణికావేశాలు, క్షణికమైన ప్రేమలే మీకిష్టం. అందుకే మీరిన్ని కష్టాలు పడుతున్నారు. ఇక మిమ్మల్ని నేను అస్సలు ఆపను. మీకు నచ్చినట్టు చేసుకోండి. వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, ఉండాలనుకుంటే ఉండండి. మమ్మల్ని క్షమించు భాగ్యం. మీరు చెయ్యాల్సింది చేసేసి ఇప్పుడు నాకు క్షమాపణలు చెప్పడం ఎందుకు సింధు? నీకు చెప్పే మావయ్యని తీసుకువెళ్ళాలనుకున్నాం, కానీ చెప్తే నువ్వెక్కడ వద్దు అని అంటావో అన్న భయంతోనే నీకు చెప్పలేదు. మా వల్ల మావయ్య అత్తయ్య ఇలా దూరంగా ఉండి బాధపడ్డం చూడలేక పెళ్లి రోజని వాళ్ళని కలపాలనే ప్రయత్నం చేశాం. నిన్ను మోసం చెయ్యాలనో బాధ పెట్టాలనో కాదు భాగ్యం. నువ్వే చూస్తున్నావు కదా మావయ్య అత్తయ్య గురించి ఎలా కుమిలిపోతున్నారో. అందుకే యశు నేను కొంచెం తొందరపడ్డాం. చంద్ర నీకు మావయ్య మాత్రమే, కానీ నాకు కన్న కొడుకువాడు. నా కొడుకు బాధపడుతుంటే నేను మాత్రం చూస్తూ ఎలా ఉండగలను? అమ్మగా నాకు బాధ ఉండదా? అలా అని చంద్రాన్ని అక్కడికి పంపిస్తే మొగుడుగా వాడి విలువ మీ అత్తయ్యకి తెలియకుండా పోతుంది. అంతెందుకు, నిన్ను పిల్లల్ని నాతో పాటు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాననుకుంటున్నా? నీ మొగుడు కూడా పెళ్ళాం విలువ తెలుసుకోవాలనే కదా. యష్ కాలు బెణికినప్పుడు నీకన్నా నేనే ఎక్కువగా బాధపడ్డాను తెలుసా? అయినా నా మనవడు కాలు జారి పడిపోయేలాగా ఎందుకు చేశాను? వాడికి నువ్వు దగ్గరవ్వాలనే కదా. నీ ప్రేమేంటో, నీ మంచితనమేంటో వాడికి అర్థం అవ్వాలనే కదా. నేనేం చేసినా మీరందరూ బాగుండాలనే చేశాను. కలిసి ఒకే కుటుంబంలో కలకాలం సంతోషంగా ఉండాలనే కదమ్మా.
భాగ్యం, ఇంకెప్పుడు ఇలా జరగదు. నీకు చెప్పకుండా ఏది చేయను, సరేనా? కానీ మీ అమ్మ మీద ప్రేమతో మా అమ్మని నాకు దూరం చేయకు. నీ భార్య పిల్లలకి నువ్వు దూరంగా ఉండకు. తెలియదే తెలియదే ఇది వరకెప్పుడైన మనసుకే ప్రేమొకటుందని. అవును సింధు, ఈ 2 లవ్ హార్ట్స్ వేసావేంటి? ఇది నీ హృదయం, నీ హృదయంలో ఉన్న ఆ లవ్ హార్ట్ నా హృదయం. నీ హృదయం నా హృదయం ఎప్పుడూ ఒకటై ఉండాలి యశ్. అడుగులు ఎటు సాగినా అడుగును నిన్ను తెలుసునా, గడిచిన మన సమయము నిజముగా నిలిచేనా. పద పదమని మనసు ఇప్పుడిలా జతపడమని అడుగుతోందిగా. అరే 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 ఎందుకో ఇలా కుదురుగా నన్ను ఉండనీదుగా. దేవుడా, ప్రస్తుతం మా ఇంట్లో ఉన్న సమస్యలన్నిటికీ పరిష్కారం ఏంటా అని ఆలోచిస్తే నాకు తోచిందొక్కటే. సింధు మా అమ్మకి సారీ చెప్తే సమస్యలన్నీ వాటంతటవే సద్దుమణిగిపోతాయి. సింధు చేత ఎలాగైనా సరే మా అమ్మకి సారీ చెప్పించాలని, ఇప్పుడు నేను చేయబోయే ప్రయత్నం సక్సెస్ అవ్వాలని నన్ను ఆశీర్వదించు. సింధు, 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 సింధు. భాగ్యం, హే భాగ్యం, నిన్నేనే. చెప్పరా. సింధు ఎక్కడుంది? ఏంట్రోయ్ కొత్తగా సింధు గురించి అడుగుతున్నా? ఏంటి నీ పెళ్ళాంతో నీకు పని? నా పెళ్ళంతో నాకు 1,00,000 పనులుంటాయే. హా? అవన్నీ నీకు చెప్పాలా? అబ్బో, ఆహా, వ్యవహారం చాలా దూరం వెళ్ళిందే. వెళ్తుందిలే, ఎంత దూరమైనా వెళ్తుంది. నా పెళ్ళం నా ఇష్టం, నీకేంటి కష్టం? నువ్వు మధ్యలో దొరకు. సింధు ఎక్కడుందో చెప్పు. నీ పెళ్ళాని ఇష్టం కదా, అంత ఇష్టమైన పెళ్ళాని నువ్వే ఎక్కడుందో వెళ్ళి వెతుక్కోవచ్చు కదా, మళ్ళీ నన్ను అడగడం దేనికో? కరెక్టే కదా, అయినా అసలు నిన్ను అడగడం ఏంటి? నా పెళ్ళాన్ని నేనే వెతుక్కోవాలి కదా. సింధు, 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 సింధు. అబ్బో, ఆరాట పెళ్లి కొడుకు పేరంటాల్ని ఎత్తుకెళ్ళినట్టు ఏంటో వీడి బడాయిను. సింధు.